వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, ముస్లిం సమాజ ప్రతినిధులు, మసీదు కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి రంజాన్ మాసం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష నిర్వహించే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధానంగా మసీదుల పరిసరాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ప్రార్థన సమయాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడటం, చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, రాత్రి సమయంలో అవసరమైన లైటింగ్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరగాలని ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మసీదు కమిటీ సభ్యులు, స్థానిక మైనారిటీ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. फोटो घेरना अन्न మీరు అయిపోండి అన్న అయిపోయి రావాలా అన్న అయిపోయి కిందకి రావాలా సరే ఓ పైగో జయవాద్ ఓరా జయవాద్ आओ सबसे ने जाओ आओ टाइम होता हमारा टाइम होता దండే అబ్దుల్లా దండే ఇక్కడ చూడాలి ये लाइटिंग ఇంతవరకు సార్ మా మసీదు నూరేళ్ళ మసీద్ సార్ ఇంతవరకు మాకు చున్నం కొట్టికి డబ్బులు కూడా రావడం లేదు, మోహజన్ ఇమాంకి డబ్బులు కూడా రావడం లేదు. 10-20 సార్లు పోయి మేము అప్లికేషన్ పెట్టినాం సార్, ఒక్కోడానికి కానీ ఇచ్చినాము, ఇంతవరకు ఏం యాక్షన్ చేయడం లేదు సార్. దయచేసి మీరు వెంటనే మా మసీద్కి ఆమ్దాని కూడా ఏం లేదు సార్. ఈ పరిస్థితుల్లోనూ మాకు మోహజన్లకి ఇమాంకి డబ్బులు వచ్చేటట్టు చేయండి సార్. ఇది మాది పర్సనల్ డిమాండ్ సార్, మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్. థ్యాంక్ యూ. ముందుగా రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వము, అలాగే మన ఎమ్మిగనూరు గౌరవ శాసన సభ్యుల తరఫున ముస్లిం సోదర సోదరిమణుల ఇంటికి ముందుగా ఉపవాస దీక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మసీదులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సంవత్సరం మా ఎమ్మెల్యే గారు ముస్లింలు అన్ని మసీద్ కమిటీలకు పిలిపించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం ఎంతో హర్షించదగ్గ విషయము. చాలా ముఖ్యంగా ఎక్కువ మాట్లాడే టైం లేదు, సారిపోతున్నారు. మన ఆఫీస్ మసీద్ ముందర స్టేర్ కేస్ కాడ మొత్తం కట్ అయిపోయింది. బస్సులు రావాలంటే పోవాలంటే కూడా చాలా బండ్లు పెట్టి కూడా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్ మసీద్ పక్కన స్టేర్ కేస్ కాడ కట్ అయింది రోడ్డు. అదొకటి సార్, ఆలయ హదీస్ మస్జిద్ ముందర మొత్తం గుంతపడినాయి. కొంతమంది చందాలు వేసుకుని కొద్దిగా చేసినారు, కానీ ఆ బండ్లు రావాలంటే ముస్లింలు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా సార్ కమిషనర్ సార్ కృషి చేసినాము. ఇప్పుడు రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా రాత్రి కూడా చాలా మంది మ్యాక్సిమం ముస్లింలు వస్తుంటారు. రోడ్డు గుంతలమయమైపోయింది. మన అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేయాలని చెప్పి, అలాగే పోయిన సంవత్సరము కరెక్ట్ 3 గంటలకి కరెంట్ ఇస్తున్నాం. వంట చేసేటప్పుడు కరెంట్ ఇస్తున్నారు. 4 గంటన్నర ఆ టైంలో కరెంట్ పోకుండా మీరు చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ, ప్రతి ఒక్కరికి మరి ఒకసారి రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. జై హింద్. మీ ఇంటి పక్కన ఉన్న మసీద్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా సార్. మనకు కూడా 10 సంవత్సరాలు చెప్పినారు మీరు, అది మౌజన్ అక్కడ కూడా అన్నీ వచ్చి తెచ్చుకున్నా కూడా ఫండ్స్ ఏం లేవు.
ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అమలు రోడ్డు మీద గుంతలు ఎక్కువైనాయి, రావడానికి ఇబ్బంది అవుతుంది, రావాలని ఎస్యూకి లెవెల్ చేసిందని కోరుతున్నాను. ప్రాబ్లం వాటర్ ఎక్కువ సార్. నెల దీనికి మసీదుల దగ్గర అదే రకంగా మనందరం కూడా ఎస్సీ గారు మీరు బయట రండి. ప్లీజ్ రండి. రండి, రండి. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మనకు టోటల్గా ఎన్ని మసీదులు ఉన్నాయి, ఆ మసీదుల దగ్గర నుంచి మనకు కావాల్సిన ఏర్పాట్లు, దానికి సంబంధించినంత వరకు కరెంటు, నీళ్లు, పరిశుభ్రత, శానిటేషన్, అదే రకంగా ఇటుపక్క మనకున్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా మనం చూసుకున్నప్పుడు వినాయక చవితి కానీ రంజాన్ కానీ ఏ పండుగ వచ్చినా కూడా ఎమ్మెల్యేనూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మనం మా డాక్టర్ గారికి అధికార ప్రముఖులందరికీ సెలవు. గతంలో నారాయణ నుంచి 12 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాం సార్. ఏమనుకోదు, కొంతమంది పెద్దలకి మంత్రాలకు పోయి నామినేషన్ వేస్తే ఓడిపోతే మన సింపథైజ్డ్ గ్రౌండ్ ఉంటుంది. అట్లా మా ఈద్గా మసీద్ ట్రైన్లో కబ్రస్థాన్ రోడ్డు మనం చేస్తే మా కమిషనర్ గారికి ఏమైనా ఇబ్బంది అవుతుందని ఎందుకు మా సార్ మా మీద ధైర్యం తెలుస్తాడు. ఘటన సమర్థుడు ఎమ్మెల్యే తీసుకోవడం లేదు. ఎందుకు ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, అన్ని ల్యాండ్స్ ఉన్నాయి. అదేదో యూషేప్ మిత్రుడు చెప్పినట్ల పరుపై చెప్పినట్ల కోర్టు రోడ్డు నుంచి శ్రీరామవాడికి ఇస్తారు కదా, నెక్లెస్ రోడ్డు ఉంటారు. అప్పుడు పెద్ద ఆయన కూడా ప్రచారం పోతే ఆ రోడ్డు అట్లా వేస్తుంటుంది. 14 సంవత్సరాల నుంచి కొంతమంది తమ అధ్యక్షుల 14 నుంచి ఇది కూడా పుష్కరాలు అయిపోయింది. ఆలయాదేశ్ మసీద్ రోడ్ నుంచి శ్రీరామవాడికి రోడ్ అది. అసలు మేము మీ ఊరిలో ఉంటామా లేదనిపిస్తుంది ఒకసారి మీ నాయకత్వం కింద. అసలు మీ దృష్టికి మీరు పోవడం లేదు ఎందుకో. ఆ రూట్లో పోలేదు సార్, చాలా ఫస్ట్ ఉంది. ఈదిగా డ్రైన్ లీకేజ్ చూసినా తమ దృష్టికి మొత్తం తెలిసింది. అది సెన్సిటివ్ విషయం మీరే ప్రశ్నించండి. ఇంకా వాటరు మిత్రులు అంతా చెప్పినట్టు అన్నీ కూడా బాగున్నాయి. మా పెద్ద పెట్టిన సంప్రదాయాన్ని మీరు గమనిస్తున్నారు కాబట్టి దేవుడు మంచి గ్యాస్ గురించి గొప్పగా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో రీపోలేషన్ చేస్తాం సార్, కామెంట్ వెరిఫై చేసి చేస్తాం సార్. చిన్న సబ్మిషన్ సార్, మనకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సార్ వాళ్ళు చూసారు. కొంచెం చిన్నపిల్లలు ట్యూబ్లైట్కి వెళ్తున్నారు. దాని తర్వాత వచ్చే వాళ్ళు కొంచెం నాన్ పార్కింగ్ చేసేస్తున్నారు. రేడియస్గా వస్తున్నారు. రేడియో వస్తే పర్లేదు కానీ వాంటెడ్లీ కొంచెం ముందు వచ్చిన వాళ్ళు కూడా అదే వేస్తున్నారు. అది మీకే ఇబ్బంది అవుతుంది. ఒక బండికి రెడీగా పెడితే 10 మంది పార్క్ చేసుకోవచ్చు. ఒక బండి అడ్డంగా పెడితే 10 మంది బయట రోడ్లోకి వచ్చేస్తారు. అది కొంచెం మీరు ఫాలో చేసుకోవాలి. ఇంకోటి మేము చెప్పడం కంటే కూడా మీరు మీ నమాజ్ టైంలో మీరు కొంచెం అనౌన్స్ చేయగలిగితే అది కొంచెం బాగా పోతుంది. ఏమన్నా బాగా గౌరవం కూడా ఇస్తారు. నేను చాలా గమనించాను కదా. సో దయచేసి ఎవరైతే ముజాలు ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో మీకు అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం దాన్ని ఇన్స్ట్రక్ట్ చేసుకుంటాము. మా అనుకుంది సార్ ఏ సపోర్ట్ కావాలో ఎస్ఐఎస్ చేస్తాం సార్. అట్ ది సేమ్ టైం మీకు అడిగారు కదా ఎస్ఐఎస్ కూడా చెప్పేసి ఇంకా కూడా వేరే మాస్క్ కూడా అటువంటి ప్రెసిడెంట్ చెప్పడానికి నేను వెరిఫై చేసి కన్సల్ట్ బాబు రిక్వెస్ట్ చేసుకొని మనం సార్తో కూడా చెప్పించి దానికి ఎస్ఐ ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని మనం కొంచెం బాగా ఇంక్లైన్ చేసుకున్నాం.